హలో అండి. ఈ వ్లాగ్‌లో అవకాడోతో సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. అవకాడో మనం ఎప్పుడైనా సాలడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గ్రీన్‌గా ఉండే అవకాడోని కట్ చేయకూడదండి. అది మనకి సాలడ్ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవ్వదు. చూసారండి అవకాడో మనం ఔట్ సైడ్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ బ్లాక్‌గా వస్తుంది. అప్పుడు ఫ్రూట్ రెడీ అవుతుందండి మనం ప్రిపేర్ చేసుకోవడానికి. లోపల చాలా స్మూత్‌గా ఉంటుంది. అప్పుడు ఆ లేయర్ నుండి మనం ఒక బౌల్‌లో వేసుకోవాలండి స్పూన్‌తో. చాలా స్మూత్‌గా ఉంటుంది. బటర్ లాగా ఉంటుందండి. కంపల్సరీగా బ్లాక్‌గా అయినప్పుడే ఫ్రూట్‌గా ఉన్నప్పుడే మనకు రెడీ అవుతుందండి సాలడ్ ప్రిపరేషన్‌కి. స్మూత్‌తో అలా మొత్తం తీసేసుకోవాలండి ఒక బౌల్‌లో. ఎలా ప్రిపేర్ చేయాలని ఒక అవకాడోతో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తారో నేను షేర్ చేస్తున్నానండి. కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఒక అవకాడోకి హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి. స్మాల్ ఆనియన్. టొమాటో కూడా హాఫ్ టొమాటో కట్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి అందులో. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్మూత్‌గా స్పూన్‌తో మ్యాష్ చేసుకోవాలండి ఇదంతా సాలడ్ ప్రిపేర్ చేసేటప్పుడు. పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. కంపల్సరీగా టేస్ట్ చాలా బావుంటుంది పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే. ఔట్ సైడ్ మిక్సీకైనా వేస్తారండి. ఔట్ సైడ్ వెళ్ళినప్పుడు మిక్సీలో వేసిస్తారు. ఆలివ్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మనం ఇలా స్పూన్‌తో మ్యాష్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. ఇలా లైక్ చేసిన కొంతమంది ఇలా లైక్ చేస్తారండి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు బావుంటుంది. వన్ టైమ్ అలా బ్లెండ్ చేసేసుకోవచ్చండి. స్పూన్‌తో చూసారా అలా స్లోగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే చాలా స్మూత్‌గా రెడీ అవుతుంది. అందరూ ఒకసారి ట్రై చేయొచ్చండి. కిడ్స్ చాలా లైక్ చేస్తారు. బిగ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్‌తో టోస్టులు ప్రిపేర్ చేస్తాం కదండీ! బ్రెడ్ టోస్ట్ పైన బ్రెడ్ మీద అప్లై చేసి కిడ్స్‌కి ఇస్తే చాలా లైక్ చేస్తూ తింటారండి. బిగ్ వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. కిడ్స్‌కి బాక్స్‌లో పెట్టివ్వచ్చండి. బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ కూడా ఇవ్వచ్చు. ఇందులో ఫ్యాట్ ఉండదండి. ప్రోటీన్ ఫుడ్ అవకాడో. కర్రీ ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు చపాతీలో ఇలా ఫాస్ట్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చపాతీకి సైడ్ చాలా బావుంటుంది. నేను కిడ్స్‌కి టోస్ట్‌లు ప్రిపేర్ చేసి ఇలా బ్రెడ్ మీద ఇలా అప్లై చేసి ఇచ్చానండి. చాలా లైక్ చేస్తూ తిన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి ఒకసారి. చాలా బావుంటుందండి. ప్రోటీన్ ఫుడ్ కదా! కిడ్స్‌కి ఇలా టోస్ట్‌లు ప్రిపేర్ చేసి అప్లై చేసి ఇచ్చానండి. ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉందండి. ఎందులో తినకుండా డైరెక్ట్‌గా తిన్నా బావుంటుంది. కానీ అలా తినొద్దండి. తినకూడదు. ఎక్కువ అప్లై చేసుకున్నా కానీ టేస్ట్‌గా ఉంటుంది. ఇలా అప్లై చేసి తినేయడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.